రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత విషాదకరమైనటువంటి ఘటన. తెలంగాణ చరిత్రలోనే ఎవ్వరు ఇప్పటి వరకు చూడనటువంటి అత్యంత దుర్ఘటన జరిగింది. చేవెళ్లలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో దాదాపు 20 మందికి పైగా మృతి చెందారు. ప్రస్తుతం 25 మందికి ఆ మృతుల సంఖ్య చేరుకున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ జరిగినటువంటి సంఘటన తీరును చూస్తే ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతమైనటువంటి దారుణమైనటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ జరిగినటువంటి ఘటన యాజ్ ఇట్ ఈస్గా ఏం జరిగిందో ఫుల్ డీటెయిల్స్గా అందించడానికి సుమన్ టీవీ న్యూస్ CEO సీనియర్ జర్నలిస్ట్ నిరుపమ అక్కడ చేరుకున్నారు. నిరుపమ, అక్కడ జరిగినటువంటి తాజా పరిస్థితిని, ఇప్పటి వరకు కూడా బస్సులో 70 మంది ప్రయాణిస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. 25 మంది చనిపోయినట్లుగా సమాచారం అందుతోంది. అసలు ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేయండి. 4:45కి ఇది అక్కడ డిపో నుంచి, అంటే ఎక్కడైతే ఫస్ట్ బయలుదేరిందో ఆ డిపో నుంచి ఇది 4:45కి స్టార్ట్ అయింది. హైదరాబాద్ సైడ్ వస్తా ఉంది. నిజంగానే ఇందులో 70 మంది ఉన్నట్లు కన్ఫర్మ్ చేస్తున్నారు అందరూ కూడాను. ఆ 70 మందిలో ఇప్పటికీ 25 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది క్షతగాత్రులైనటువంటి పరిస్థితి. వాళ్ళందరికీ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఎదురుగుండా వస్తున్నటువంటి టిప్పర్ లారీ, ఆ టిప్పర్ లారీలో దొడ్డు కంకర ఉంది, లావు కంకర ఉంటుంది కదా, ఆ దొడ్డు కంకర ఉంది. ఆ కంకరతో వస్తున్నటువంటి లారీ ఒక 2 వీలర్ బైక్ వాళ్ళని తప్పించబోయి ఎదురుగుండా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్ కి ఢీ కొట్టిందని చెప్తా ఉన్నారు. అయితే ఆ టైంలో బస్సు సేమ్ టైము టిప్పర్ రెండూ కూడా అత్యంత వేగంగా ఉన్నాయనే చెప్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో పొద్దున్నే త్వరగా చేరుకోవాలన్న ఆలోచన, ఎందుకంటే చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారట బస్సులో. ఆ ఎంప్లాయీస్ ని పర్ఫెక్ట్ గా టైం కి రీచ్ చేయాలన్న ఆలోచన బస్సు డ్రైవర్ కు ఉంటుంది. సేమ్ టైం టిప్పర్ నైట్ అంతా లోడ్ వేసుకుని వస్తుంది కాబట్టి అది కూడా అర్జెంట్ గా లోడ్ ని అన్లోడింగ్ చేసేసుకుని వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఇద్దరు కూడా చాలా స్పీడ్ గా ఉన్నారని చెప్తున్నారు. అయితే ఈ రోడ్ లో ఇప్పటికే దాదాపు 4-5 ఏళ్లలో 400 మంది వరకు చనిపోయారని చెప్తున్నారు. రోడ్డు వైడనింగ్ లేకపోవటం, అసలు చాలా చిన్నగా ఉంది రోడ్డు. మనం చూస్తుంటే అసలు ఇంత చిన్న రోడ్లోనా ఇన్ని వెహికల్స్ వెళ్తున్నాయి అనిపిస్తుంది. ఒకసారి వెహికల్స్ స్టార్ట్ చేస్తే 40-50 వెహికల్స్ వరుసగా పోతూనే ఉంటాయంట. ప్రమాద తీవ్రతని, ప్రమాదం జరిగినటువంటి ఆ సంఘటనా స్థలాన్ని ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారా? డెఫినెట్ గా. ఇదిగో చూడండి బస్సు ఎంత దారుణంగా అయిందో ఇన్సిడెంట్. ఈ బస్సు చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. చాలా ఘోరమైనటువంటి ప్రమాదం ఇది. ఇంత దారుణమైనటువంటి ప్రమాదం ఈ మధ్య కాలంలో ఎవరు చూసుండరు. ఒక్కసారి చూపిస్తాను చూడండి. పైకి వస్తున్నాం మేము కూడాను, బస్ పైకి వచ్చాం ఇప్పుడే. లోపలంతా కూడా కంకరే ఉంది చూడండి. మొత్తం ఈ దొడ్డు కంకరే ఉంది. కంకర వల్లనే ప్రాబ్లం అయింది అంతా కూడా, ఈ కంకర వల్లనే. మొత్తం ఎటు చూసినా అసలు ఇక్కడ చూడండి ఒకసారి స్టీరింగ్ స్టీరింగ్ అనేది అసలు ఏమన్నా ఉందా లేదు. బస్ లో అసలు ఈ పార్ట్ ఏం లేదు, అసలు కంప్లీట్ గా ఎంటీ అయిపోయింది పార్ట్. అంటే ఎంత స్పీడ్ గా తాకిస్తే బస్ కి ఆ టిప్పర్ లారీ ఈ దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం పగిలిపోవడంతో పాటు బస్సు ఏ పార్ట్ ఆ పార్ట్ ఊడిపోవడంతో పాటు అసలు ఒక పక్కకి ఇలా మొత్తం ఒరిగిపోయింది, 1 సైడ్ కి అయిపోయింది. అంటే సగం పైన సీట్ల వరకు కూడా మొత్తం పోయింది బస్ అంతా. కేవలం ఆ లాస్ట్ లో ఉన్నటువంటి ఒక 3-4 రోస్ ఉన్నాయి. ఆ 3-4 రోస్ మాత్రమే కొంచెం బెటర్ గా ఉన్నాయి. మేబీ వాళ్ళే ఇందులో ఏ 3-4 రోస్ లో ఉన్న వాళ్ళు మాత్రమే బ్రతికున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి చూడొచ్చు, మీరు చూడండి. అత్యంత దారుణమైనటువంటి ఇన్సిడెంట్. ఒక చిన్న పాప, 1.5 మంత్ పాప అని చెప్తున్నారు. ఆ పాప కూడా ఈ ఇన్సిడెంట్ లో చనిపోయింది. తల్లితో పాటు ఆ పొత్తుల్లో బిడ్డలాగా అలా పెట్టుకుని ఉంది ఆవిడ. వీడియోలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇదిగో ఊళ్ళో వాళ్ళంతా కూడా స్థానికులు గొడవ చేస్తున్నారు. ఎందుకు అంటే గత కొంతకాలంగా రోడ్డు వైండింగ్ కోసం గొడవ చేస్తూనే ఉన్నాము, ఎవరు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇంకోటి ఏంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది కదా, అదేదో కేసు అయ్యి కోర్టులో ఉంది. దాని వల్ల ఇదంతా ఇష్యూ అయింది, లేకపోతే ఇన్ని ప్రమాదాలు జరగవని చెప్పేసి గొడవ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ ఈ టిప్పర్ లారీ ఏదైతే ఉందో ఆ టిప్పర్ 24 hours ఎలా ఉంటుందంటే ఏరియాలో, జిహెచ్ఎంసీ పరిధిలో అయితే మనకి నైట్ మాత్రమే ఉంటుంది. అంత హడావుడిగా వెళ్లాల్సిన అవసరం 24 hours లో ఉన్నప్పుడు అంత దారుణంగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అసలు ఎటు చూసినా సరే బస్సుకి కుడివైపున డ్రైవర్ నుంచి కూడా కుడివైపున కూర్చోన్నటువంటి ఆ సీట్లలో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా అక్కడ ప్రమాద తీవ్రతను, అలాగే ఆ కంకర పడిపోయినటువంటి విధానం చూస్తుంటే కూడా ఆల్మోస్ట్ అటువైపు ఉన్నటువంటి వారే చనిపోయినట్లుగా ఎక్కువగా సంఖ్య పెరిగినట్లుగా. లేదు, బోత్ సైడ్స్ ఉంది. మీరు ఒకసారి చూడండి, ఇటు డ్రైవర్ సైడ్ ఉంది, సేమ్ టైం ఇటు ఫ్రంట్ సైడ్ కూడా ఒక్క సీట్ కూడా లేదు అసలు. చూడండి మొత్తం ఊడిపోయింది, మొత్తం కంకరే ఉంది, కిందంతా కంకరే ఉంది. చూడండి ఆ కంకరలో ఇరుక్కుపోయారని చెప్తున్నారు వాళ్ళు. మొత్తం ప్రయాణికులు అందరూ కూడా కంకర ఇరుక్కుపోయారు, తీసారు కంకర అంతా కింద పోసారు. చూడండి ఒకసారి కింద కనిపిస్తుంది కంకర అంతా కూడా. సో ఇది 1 సైడ్ అవ్వలేదు, బోత్ సైడ్స్ అయింది.
అంటే అత్యంత వేగంగా ఢీకొనేసరికి పాటలు అక్కడ ఎందుకు పనికి రాకుండా పోయాయి బస్సులు. ఇంత పెద్ద ప్రమాదం అయింది. మొన్న మనం చూసిన కర్నూలులో 19 మంది సజీవ దహనం అయ్యారు. మనం మర్చిపోయినా ఇంక 24వ తారీఖు జరిగింది, 10 రోజులు కూడా కాదు. ఇంత లోపల ఇంత ఘోరమైనటువంటి దుర్ఘటన, ఏకంగా 25 మంది చనిపోయారు. ఇంకా మరణాలు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఇంత దారుణమైనటువంటి అంటే ఆ కంకర దాదాపుగా 25 టన్నులు ఆ టిప్పర్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. 25 టన్నులు ఉన్నటువంటి ఆ కంకర మొత్తం కూడా బస్సు లోపల పడిపోయినట్టుగా మనకు అక్కడ అర్థమవుతుంది. అంటే దాదాపు 2-3 అడుగుల వరకు ఆ కంకర పడిపోయింది అనుకోవచ్చా, ఎత్తు వరకు? ఎస్ అంతకంటే ఇంకా ఎక్కువే పడిపోయింది. మొత్తం తీశారు, బస్సు దిగాము. ఇప్పుడు నేను ఒకసారి మీకు బస్సు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను చూడండి. ఇది అసలు ఏమన్నా ఉందా ఫ్రంట్ పార్ట్ ఒక్కసారి చూడండి. ఆ బస్సు నెంబర్ చూడండి, TS 34TA 6354. చూసారు కదా, అసలు ఏమి లేదు. అసలు ఫ్రంట్ పార్ట్ మొత్తం ఏమీ లేదు. సాండోర్ డిపో అన్నమాట. అది పైన డిపో పేరు కూడా రాసింది డిపో అని చెప్పి. గతంలో ఇదే డ్రైవరు ఆ గుట్ట మీద, అనంతగిరి గుట్ట మీద కూడా ప్రమాదానికి కారణం అయ్యాడంట. ఈ డ్రైవరే ఆ గుట్ట మీద నుంచి బస్ పడేసిన ప్రమాదం కూడా జరిగిందంట. లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాకే చేశాడంట. అది మనం అది కూడా విన్నాము. అదే డ్రైవర్ మళ్ళీ ఇప్పుడు కూడా. ఒకసారి టిప్పర్ దగ్గరికి వెళ్దాం రండి. టిప్పర్ దగ్గరికి వెళ్తే మనకు అది కూడా టిప్పర్ ఎలా ఉందో కూడా తెలుస్తుంది. సేమ్ టైం టిప్పర్ కంటే ముందు ఒక్కసారి ఒక గుంత ఉంది, ఇక్కడ చూపిస్తాను మీకు. అది గుంత కూడా ప్రమాదానికి కారణం అని చెప్తా ఉన్నారు. ఈ గుంతను తప్పించబోయి 2 వీలర్ వస్తుంది. ఆ గుంతలో నుంచి పక్క నుంచి 2 వీలర్ వెళ్తుంటే తప్పించబోయి ఆ 2 వీలర్ ని ఎదురుగుండా వచ్చినటువంటి బస్ కి డాష్ ఇచ్చాడని చెప్తా ఉన్నారు. ఈ గుంత వల్లే కొంత కారణము. తర్వాత టిప్పర్ ని పక్కకు తీశారు, అది కూడా చూద్దాం రండి. మొత్తం అందరూ ఊర్లో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నటువంటి నిరుపమ, మళ్ళీ టిప్పర్ వరకు వెళ్తాం. ఒక్కసారి మీరు ముందుగా బస్సు మళ్ళీ టిప్పర్ కి సంబంధించినటువంటి వీడియోని మళ్ళీ అక్కడ మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ బస్సు దగ్గరే అసలు ఆ బస్సు దగ్గర ఉన్నటువంటి ఆ ప్రమాద తీవ్రతని మీరు ఒకసారి వివరించే ప్రయత్నం చేయండి. సరే, బస్ దగ్గరే చూద్దాం రండి. అయితే బస్సు అసలు ఏముందని చెప్పాలి. బస్ కి ఏమి లేదు, ఏ పార్ట్ మిగలలేదు. బస్సు అసలు ఒక్క చిన్న పార్ట్ కూడా మిగిలినటువంటి పరిస్థితి. అసలు ఇంత పూర్తిగా డ్యామేజ్ అయింది ఈ మధ్య కాలంలో ఎవ్వరూ ఎక్కడా కూడా చూడలేదు అసలు. ఇప్పుడు మనకి సరిగ్గా అక్కడ వ్యూ కనిపిస్తుంది. అంటే బస్సు ముందు భాగం నుంచి దాదాపుగా చివరి వరకు కూడా పూర్తిగా అక్కడ ధ్వంసమైనటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ప్రమాద తీవ్రత అంటే 25 మంది వరకు చనిపోయారంటే ఎస్ అర్థమైంది కదా ఇప్పుడు మీకు బస్ పరిస్థితి ఎలా ఉంది అనేది. ఏ చిన్న పార్ట్ కూడా బస్సులో మిగలలే. అసలు మొత్తం కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయింది. కంప్లీట్ గా ఇట్లా క్రష్ అయిపోయినట్టు అయిపోయింది. క్రష్ అంటాం కదా, క్రష్ అయిపోతుంది కదా బస్సు. ఇట్లా పిండేస్తే అయిపోతుంది చూడండి, అట్లా క్రష్ అయిపోయినట్టు అయిపోయింది. అసలు ఇంత ఘోరంగా అయితే ఈ మధ్యకాలం చూడలేదు మనం. ఇంత దారుణంగా అయిపోయింది. అసలు ఏ పార్ట్ లేదు. అక్కడ కట్టర్స్ కనిపిస్తున్నాయి, అందులో బయటకు తీస్తున్నట్టుగా తెలుస్తుంది. అవును, కట్ చేసి తీశారు. ఇవన్నీ ఇరుక్కుపోయాయి చాలా మంది. అంటే బయట నుంచి వచ్చినటువంటి అదే గుద్దినటువంటి ఆ టిప్పర్ లోంచి పడిన దొడ్డు కంకర ఏదైతే ఉందో ఆ కంకర లో ఇరుక్కుపోయి దేనికి పడితే దానికి పట్టేసినటువంటి. అందుకే ఎక్కడికక్కడ కట్ చేసి పడేశారు చూడండి. సీట్లు అవన్నీ కూడా కట్ చేసేసారు. సో అంటే డ్రైవర్ తో పాటు మొత్తం 25 మంది చనిపోయారంటే కేవలం ఈ ప్రమాదం కంటే బస్సును ఢీకొట్టడం కంటే దాని వల్ల జరిగినటువంటి ప్రమాదం కంటే కంకర పడిపోవడం వల్లే మృతుల సంఖ్య ఎక్కువ పెరిగింది. ఎస్ కంకర లోపల నుంచి ఇరుక్కుపోయారు కదా, కంకర లోపల ఇరుక్కుపోవడమే మేజర్ రీజన్ గా చెప్పారు. సేమ్ టైం గుద్దుకున్నప్పుడు కూడా పాటలన్నీ ఇట్లా క్రష్ అయిపోయా. క్రష్ అయిపోయిన దాంట్లో మధ్యలో కూడా ఇరుక్కుపోయి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది చాలా మంది. మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాము. నిరుపమ, మళ్ళీ మిమ్మల్ని సంప్రదించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒక్కసారిగా బస్సు చూస్తే, ఆ బస్సును ఒక్కసారి చూస్తే ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది మనకు అర్థమవుతుంది. బస్సులో 70 మంది ప్రయాణిస్తున్నారు. 70 మంది ప్రయాణిస్తున్నటువంటి ఆ బస్సుని ఒక్కసారిగా 25 టన్నుల లోడుతో వెళ్తున్నటువంటి వేగంగా వెళ్ళి ఆ టిప్పర్ బస్సుని ఢీకొట్టడంతో బస్సు మొత్తం అంతా కూడా నుజ్జు అయిపోయింది. అంతేకాకుండా టిప్పర్ లోపల ఉన్నటువంటి కంకర మొత్తం అంతా కూడా బస్సులో పడిపోవడంతో అప్పటికే ప్రమాదంలో గాయపడినటువంటి వారందరూ కూడా కంకర్లో చిక్కుకుపోవడంతో ఊపిరి ఆడక ఎక్కువ మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా 25 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరొక 5 మందికి కూడా చాలా సీరియస్గా ఉంది. దాదాపు మరొక 25 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. స్థానిక చేవళ్ళ హాస్పిటల్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మెరుగైనటువంటి వైద్యం కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్పిటల్స్ కూడా తరలించినట్టు తెలుస్తుంది.